సో అస్సాంలో ఫలితం ఏ రకంగా ఉండబోతోంది చూద్దాం. ఎగ్జిట్ పోల్స్ అయితే స్పష్టంగా చెబుతూ ఉన్నాయి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాబోతోంది అని చెప్పేసి. సో ఏ సర్వే సంస్థ ఏ పార్టీలకి ఎన్ని సీట్లు ఇచ్చింది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. అస్సాంలో మొత్తం 126 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్ మార్క్ చూసుకుంటే 64. కానీ ప్రతి సర్వే సంస్థ కూడా ఖచ్చితంగా చెప్తోంది భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలవబోతోంది మరోసారి అని చెప్పేసి. యాక్సిస్ మై ఇండియా భారతీయ జనతా పార్టీకి 88 నుంచి 100 స్థానాలు ఇచ్చింది. జన్మత్ పోల్స్ 87 నుంచి 98 స్థానాలు ఇచ్చింది. అలాగే జేపీసీ సంస్థ 88 నుంచి 101 స్థానాలు ఇచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే పోల్ ఆఫ్ ద పోల్స్ 92, అంటే మ్యాజిక్ ఫిగర్ 64, కానీ అంతకు మించే అక్కడ భారతీయ జనతా పార్టీకి సీట్లు రాబోతూ ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ మరోసారి విఫలం కాబోతోంది. ఖచ్చితంగా చాలా తక్కువ సీట్లు వస్తాయి అని చెప్పి అన్ని సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి. యాక్సిస్ మై ఇండియా కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 36 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తోంది. అలాగే జన్మత్ పోల్స్ 29 నుంచి 30 స్థానాలు రావచ్చని చెప్పి చెబుతూ ఉంది. అలాగే జేపీసీ సంస్థ 23 నుంచి 33 వరకు సీట్లు మాత్రమే ఇస్తోంది. పోల్ ఆఫ్ ద పోల్స్ చూసుకుంటే కనుక 29 మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ 64, అంటే 29 వచ్చే అవకాశం మాత్రమే ఉంది. మహా అయితే ఇంకొక 5 స్థానాలు వేసుకున్నా కూడా ఇంకా చాలా దూరంలో ఉంటుంది అధికారంలోకి రావడానికి. కాబట్టి అస్సాంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోంది. అక్కడ హిమంత్ బిశ్వ శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.